హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మలీదా లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. దానికోసం నేనైతే ఒక 2 చపాతీలను అయితే తీసుకున్నానండి. ఈ చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానైతే ఉంచుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని మనం వేరే ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం బెల్లం అయితే తీసుకొని సేమ్ మిక్సీ జార్లో అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. బెల్లం మెత్తగా అయిన తర్వాత ఇంతకుముందు పక్కన పెట్టిన పౌడర్ని కూడా ఇందులో వేసుకొని ఒక 2 సార్లు పల్సిస్తే సరిపోతుందండి. ఆ తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే ఉంచుకుందాము. ఇవి ఈజీగా మనకు షేప్ అయితే వస్తాయండి, రౌండ్గా. మీకు ఇందులోకి కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. కొంచెం నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే సింపుల్గానే చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే చపాతీలు ఎప్పుడు మిగిలినా సరే ఇలాగైతే లడ్డూలు అయితే చేసి పెట్టుకుంటూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకైతే తెలుసా? నాకైతే కమెంట్ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.